సో ప్రాస్పెక్టస్ కి సంబంధించి ఒకప్పుడు మన కంపెనీస్ యాక్ట్ లో ప్రాస్పెక్టస్ ఎలా ఉండాలని చాలా క్లియర్ గా మెన్షన్ చేసేవాళ్ళు. కానీ కంపెనీస్ యాక్ట్ 2013 లో చాలా క్లియర్ గా ఏం చెప్పారంటే ఎవ్రీ పబ్లిక్ ఇష్యూ మస్ట్ బి లిస్టెడ్. ప్రతి పబ్లిక్ ఇష్యూ, ప్రైవేట్ ప్లేస్మెంట్ గురించి పక్కన పెడిస్తే ప్రతి పబ్లిక్ ఇష్యూ కూడా స్టాక్ ఎక్స్చేంజ్ లో రికగ్నైజ్ అయి తీయాలి, లిస్ట్ అయి తీరాలి. సో స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వాలి అంటే కనుక స్టాక్ ఎక్స్చేంజ్ ని రెగ్యులేట్ చేసే సెబీ. సో సెబీకి ఇచ్చేసారు పవర్స్. ప్రాస్పెక్టస్ లో కంటెంట్స్ ఏమేమి ఉండాలి అనేది సెబీ చెప్తుంది. సెబీ ఇన్ కన్సల్టేషన్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ notify the matters which are to be included in prospectus, రైట్. కాబట్టి ఇక్కడ మనకి కాన్ఫ్లిక్ట్ పోయింది. సో అది మనం సిఏ ఫైనల్ లో సెబీ యాక్ట్కి వెళ్ళిన తర్వాత ప్రాస్పెక్టస్ ఎలా ఉండాలి, ప్రాస్పెక్టస్ పబ్లిక్ ఇష్యూ చేయాలి అంటే కంపెనీస్ ఏం చేయాలి అనేది ఇన్ డీటెయిల్ రూల్స్ మనం సిఏ ఫైనల్ లో చదువుతాం. సో ఇక్కడ బేసిక్ రూల్స్ ప్రాస్పెక్టస్ ఎలా ఉండాలి అంటే లీగల్ రూల్స్ చెప్తున్నాను నా సెక్షన్ 26 పేజ్ నెంబర్ 3.2 లో కనుక మీరు చూసినట్లయితే ఎవ్రీ ప్రాస్పెక్టస్ మస్ట్ బి డేటెడ్. ప్రాస్పెక్టస్ మీద డేట్ వేసి ఉండాలి, రైట్. ఎవ్రీ ప్రాస్పెక్టస్ మస్ట్ బి డెలివర్డ్ ఎట్ ఆర్ఓసి. రైట్. సో ఈ డేట్ ప్రాస్పెక్టస్ మీద ఉన్న డేట్ ఏదైతే ఉందో దాన్ని డీమ్డ్ పబ్లికేషన్ డేట్ అంటాం. ప్రాస్పెక్టస్ ఆ రోజు పబ్లిష్ చేసినట్టుగా డీమ్ చేస్తారు. సో ఆ డేట్ ఎలా ఉండాలంట, సో ఆర్ఓసికి ఇష్యూ చేసిన డేట్ లేదా డేట్ తర్వాత డేట్ ఉండాలి తప్ప ముందు డేట్ మాత్రం ఉండకూడదు అంటాడు. సో నో ప్రాస్పెక్టస్ షల్ బి ఇష్యూడ్ బై ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కంపెనీ or in relation to an intended company unless on or before the date of publication. So on or before of the date of publication there has been delivered to be register for filing a copy of the prospectus signed by every person who is named therein as a director or proposed director of the company or by his duly authorized attorney, right. So ikkada date cheptunana, the date indicated in the prospectus shall be deemed to be date of the prospectus. సో డేటెడ్ అయి ఉండాలి, రైట్. ఆ డేట్ కంటే ముందుగానే మనం ఆర్ఓసితో ఫైల్ చేసి ఉండాలి. ఆన్ ఆర్ బిఫోర్ ఆ డేట్ కంటే ముందు డేట్ లోనే మనం ఆర్ఓసితో ఫైల్ చేసి ఉండాలి, రైట్. డెలివర్డ్ ఎట్ ఆర్ఓసి. క్లియర్ గా ఫేస్ ఆఫ్ ద ప్రాస్పెక్టస్ మీద ఒక ప్రాస్పెక్టస్ కాపీ ఆర్ఓసికి డెలివరీ చేయడం అయినది అని చెప్పి చాలా క్లియర్ గా రాయాలి, రైట్. అలాగే ప్రాస్పెక్టస్ మస్ట్ బి సైన్డ్. ఎవరెవరు ప్రాస్పెక్టస్ లో ఎవరైతే డైరెక్టర్ ఆర్ ప్రపోజ్ డైరెక్టర్ ఆర్ ఎవ్రీ ప్రపోజ్ డైరెక్టర్ సైన్ చేయాలి, ఆర్ వీళ్ళిద్దరి యొక్క ఆథరైజ్డ్ అటార్నీ. సో ఒకవేళ డైరెక్ట్ ఇప్పుడు ప్రతి చోట సంతకం పెట్టాల్సిన ప్రతి చోట కూడా డైరెక్టర్లని అందరినీ కూర్చోబెట్టి సంతకం పెట్టించడం కష్టం. ఇంత పెద్ద ప్రాస్పెక్టస్ తయారు చేసినప్పుడు రకరకాల చోట్ల సంతకాలు అవసరం అవుతాయి. అలా ప్రతి ఒక్కరిని అన్ని చోట్లకి తిప్పి సంతకాలు పెట్టించడం. కాబట్టి అందరి తరపున కూడా డైరెక్టర్స్ వాళ్ళందరి తరపున కూడా ఒక పవర్ ఆఫ్ అటార్నీ తీసుకొని ఎక్కడెక్కడైతే డైరెక్టర్ సంతకాలు పెట్టాల్సి వస్తుందో అక్కడ పవర్ ఆఫ్ అటార్నీ సంతకం పెట్టేస్తాను వాళ్ళందరి తరపున కూడా, రైట్. ఎందుకంటే ప్రతి చోట కూడా వీళ్ళందరి చేత సంతకాలు పెట్టించడం కష్టం కాబట్టి పవర్ ఆఫ్ అటార్నీ తీసుకుంటాం. ఇన్కార్పొరేషన్ ప్రొసీజర్ ఈజీ అవడానికి లేదా ఈ ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసే ప్రొసీజర్ ఈజీ చేయడానికి పవర్ ఆఫ్ అటార్నీ తీసుకొని వాళ్ళందరి తరపున ఆథరైజ్డ్ అటార్నీ ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా పెట్టొచ్చు లేదా డైరెక్టర్ అయినా సరే, మొత్తం మీద డైరెక్టర్ ఆర్ ప్రపోజ్ డైరెక్టర్ లేదా వాళ్ళ రిప్రజెంటేటివ్ అటార్నీస్ సంతకం పెట్టాలట. సో లీగల్ రూల్స్ లో ఫస్ట్ డేటెడ్, డెలివర్డ్ అట్ ఆర్ఓసి, signed by director or proposed director or by their authorized attorneys, and అలాగే స్టేట్మెంట్. ఏంటి స్టేట్మెంట్? ఆర్ఓసితో ఒక ప్రాస్పెక్టస్ కాపీ ఫైల్ చేసి ఉన్నాము అని చెప్పి రైట్ స్టేట్మెంట్ ఉండాలంట, రైట్. అలాగే నాన్న ఇంపార్టెంట్ పాయింట్ ఎక్స్పర్ట్ స్టేట్మెంట్.
ఎక్స్పర్ట్ స్టేట్మెంట్. సే ఆడిటర్ గా ప్రాస్పెక్టస్ లో నథింగ్ బట్ నువ్వు ప్రాస్పెక్టస్ కాసేపు పక్కన పెడితే మీ దగ్గర ఏదైనా డబ్బులు ఉన్నాయి, ఏదైనా బిజినెస్ లో మీ ఫ్రెండ్ పెడదాం అనుకుంటున్న బిజినెస్ లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడానికి మీకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. సో బిజినెస్ ప్రాస్పెక్టివ్నెస్ ఏంటి అంటే బిజినెస్ కి సంబంధించి పర్టికులర్ డిమాండ్ ఎలా ఉంటుంది, ప్రజెంట్ ప్రివైలింగ్ మార్కెట్ ప్రైసెస్ ఎంత, ప్రాఫిట్ ఎంత రాబోతోంది, ఏమేమి రిస్క్లు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, బిజినెస్ ని మేనేజ్ చేసేది మీ ఫ్రెండ్ ఎవరో అనుకోండి, సో వాడి క్యాపబిలిటీస్ ఏంటి, ఇప్పటి వరకు పాస్ట్ లో వీడు ఎలా ప్రాఫిట్ సంపాదించాడు, ఇంకా మీద ఎలా సంపాదించబోతున్నారు. సో ఇలాగా డిఫరెంట్ అన్ని మీరు యాంగిల్స్ చూస్తారు నాన్న. సిమిలర్లీ కంపెనీ కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ప్రాస్పెక్టస్ లో చూపించాలి. నథింగ్ బట్ మరి లాస్ట్ ఇయర్ ప్రాఫిటబిలిటీ కానివ్వండి, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, కంపెనీకి సంబంధించిన అసెట్స్ కానివ్వండి, వాటి వాల్యుయేషన్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా మరి ప్రాస్పెక్టస్ లో చూపిస్తారు. అయితే ఇక్కడ బిల్డింగ్ వాల్యుయేషన్ కానివ్వండి, ల్యాండ్ వాల్యుయేషన్ కానివ్వండి, రైట్, ఇలాంటివన్నీ కూడా చార్టెడ్ అకౌంటెంట్ హిస్టారికల్ కాస్ట్ మెథడ్ కి చూడగలరు తప్ప ప్రెసెంట్ మార్కెట్ వాల్యూస్ చూపించాల్సి వచ్చినప్పుడు రైట్ చార్టెడ్ అకౌంటెంట్ ఆ వాల్యుయేషన్ చేయలేండి అన్న. దానికి ఇంజనీర్లు కానివ్వండి, చార్టెడ్ ఇంజనీర్స్ ఉంటారు, రైట్. సో ఇలాంటి వాళ్ళ హెల్ప్ కావాలి. ఆడిటర్ అక్కడ సింపుల్ గా ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద సంతకం పెట్టేటప్పుడు ఇక్కడ ఏవైతే ల్యాండ్ బిల్డింగ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని యాస్టీజ్ గా ఒక ఇంజనీర్ వాల్యూ చేశాడు, ఆ వాల్యూ మీద రిలే అయ్యి నేను ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద సంతకం పెడుతున్నాను అంటాడు నాన్న. లేదా ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద సంతకం పెడుతున్నాను కానీ ఈ ల్యాండ్ బిల్డింగ్ మాత్రం నేను పర్సనల్ గా వాల్యూ చేయలేదు, ఐఎమ్ నాట్ కాంపిటెంట్, నాకు ల్యాండ్ ని బిల్డింగ్ ని వాల్యూ చేసే నాలెడ్జ్ కాంపిటెన్సీ నాకు లేదు అని చెప్పి ఒక చిన్న నోట్ రాసి సంతకం పెడతాడు. సో అలాంటప్పుడు మరి ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ లేదా ఇంకా అదర్ అసెట్స్ కానివ్వండి లేదా ఇంకా ఏదైనా ఇష్యూ మీద రైట్ ఎక్స్పర్ట్స్ యొక్క స్టేట్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అటువంటిప్పుడు నా కంపెనీ చాలా క్లియర్ గా చెప్పాలట, మీరు ఏదైతే స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారో ఆ స్టేట్మెంట్ ని నేను ప్రాస్పెక్టస్ లో యూజ్ చేసుకోబోతున్నాను. జనరల్ గా నాన్న రైట్ ఎంతో కొంత ఫీజు పే చేసేస్తే బిల్డింగ్ వాల్యుయేషన్ ఎంత ఇవ్వమంటే అంత ఇచ్చేస్తారు, ల్యాండ్ వాల్యుయేషన్ ఎంత ఇవ్వమంటే అంత ఇచ్చేస్తారు. బ్యాంక్ లోన్స్ కోసం వెళ్ళేటప్పుడు రైట్ లోన్ ఎక్కువ రావడం కోసం బిల్డింగ్ వాల్యుయేషన్ ల్యాండ్ వాల్యుయేషన్ పెంచి చూపిస్తాం. సో అలాగా ఫీజు పే చేస్తే బిల్డింగ్ వాల్యుయేషన్స్ పెంచుతారు. కానీ ఒకవేళ సేమ్ అదే ఆ విధంగానే అడుగుతున్నారులే అని చెప్పుకొని ఒక ఎక్స్పర్ట్ ఇచ్చేసాడు స్టేట్మెంట్, దాన్ని తీసుకెళ్ళి నువ్వు ప్రాస్పెక్టస్ లో పెట్టావు. ఆ తర్వాత ఆ ప్రాస్పెక్టస్ ని చదివి నమ్మి ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ ఎవడో ఉన్నాడు రైట్, దాని తర్వాత వాడు అది తప్పని గ్రహించి ఈ ఎక్స్పర్ట్ మీద కేసు వేయించినాను. ఎలాంటి కేసులు వేయచ్చో మనం తర్వాత చూద్దాం. సో మొత్తం మీద ఎక్స్పర్ట్ మీద కేసు ఫైల్ అవడానికి ఛాన్స్ ఉంది. సో అప్పుడు ఎక్స్పర్ట్ చెప్తున్నాడు, అయ్యో ఇది ప్రాస్పెక్టస్ లో యూజ్ చేస్తారని నాకు తెలియదండి, నార్మల్ గా నార్మల్ పర్పస్ ఏమో అని చెప్పి ఇచ్చాను, ఇక అలాంటి డిఫెన్సెస్ ఏమీ కుదరవు. కాబట్టి ఎక్స్పర్ట్ కి చాలా క్లియర్ గా ముందుగానే చెప్పాలి, చెప్పి వాళ్ళ కన్సెంట్ కూడా తీసుకోవాలి. రైట్, ద వాల్యుయేషన్ ఆర్ ద స్టేట్మెంట్ విచ్ యు ఆర్ గివింగ్ రైట్ వీ విల్ యూజ్ ఇట్ ఇన్ ద ప్రాస్పెక్టస్ అని చెప్పి వాడి కన్సెంట్ రిటర్న్ కన్సెంట్ తీసుకోవాలట. రైట్, ఎక్స్పర్ట్ స్టేట్మెంట్ ని యూజ్ చేయడం కోసంగా వాడి రిటర్న్ కన్సెంట్ ని తీసుకోవాలట. రైట్, ఎక్స్పర్ట్ స్టేట్మెంట్ కనుక ప్రాస్పెక్టస్ లో ఇంక్లూడ్ చేయాల్సి వస్తే అతని యొక్క రిటర్న్ కన్సెంట్ తీసుకోవాలి. అలాగే ఈ ప్రాస్పెక్టస్ పబ్లిష్ అవనంత వరకు కూడా ఎక్స్పర్ట్ తన యొక్క స్టేట్మెంట్ ని రివోక్ చేసుకోవచ్చు అంట, వెనక్కి తీసుకోవచ్చు అంట. కానీ వన్స్ ప్రాస్పెక్టస్ పబ్లిష్ అయిపోయిన తర్వాత అంటే ప్రాస్పెక్టస్ తీసుకెళ్లి ROC తో ఫైల్ చేసిన తర్వాత అతను రివోక్ చేయడానికి కుదరదు. హీ కెనాట్ విత్డ్రా హిస్ కన్సెంట్. వన్స్ ROC తో ఫైల్ చేశాడు అంటే కనుక కంపెనీ ROC తో ప్రాస్పెక్టస్ ఫైల్ చేసింది అంటే కనుక ఎక్స్పర్ట్ కెనాట్ విత్డ్రా హిస్ కన్సెంట్. రైట్, సో ఎప్పట్లోగా రివోక్ చేసుకోవచ్చు తన కన్సెంట్ ని? బిఫోర్ ఫైలింగ్ ప్రాస్పెక్టస్ విత్ ROC. అప్పటి వరకు కూడా రివోక్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అలాగే ఎక్స్పర్ట్ డెఫినేషన్ సెక్షన్ 2 క్లాస్ 38 లో చెప్తున్నాడు నాన్న, ఎక్స్పర్ట్ ఇంక్లూడ్స్ an engineer, a valuer, a chartered accountant, a company secretary, a cost accountant and any other person who has the power or authority to issue a certificate
ఇన్ పర్సూయెన్స్ ఆఫ్ ఎనీ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ అని చెప్పి డెఫినేషన్ ఆఫ్ ఎక్స్పర్ట్ చెప్తారు నన్ను. ఇవి లీగల్ రూల్స్. డేట్, డెలివరీ, సైన్డ్, అలాగే ఆర్ఓసితో ప్రాస్పెక్టస్ ని ఫైల్ చేసి ఉన్నాము అని ఒక స్టేట్మెంట్. ఒకవేళ ఎక్స్పర్ట్ స్టేట్మెంట్ ఏదైనా ఇంక్లూడ్ చేయాల్సి వస్తే ప్రాస్పెక్టస్ లో ఆ ఎక్స్పర్ట్ యొక్క కన్సెంట్ తీసుకొని ఉండాలి. ఆ ఎక్స్పర్ట్ తన కన్సెంట్ ని ప్రాస్పెక్టస్ ఆర్ఓసితో ఫైల్ చేసే లోపు విత్డ్రా చేసుకోవచ్చు తప్ప వన్స్ ఫైల్ చేసిన తర్వాత విత్డ్రా చేసుకోవడం కుదరదు. రైట్, అది లీగల్ రూల్స్. 2, ప్రాస్పెక్టస్ లో ఏమేమి ఉండాలి. జనరల్ గా నాన్న సెబీ రూల్స్ కనుక చూసినట్లయితే ప్రాస్పెక్టస్ ని ఆ రూల్స్ ని యూజ్ చేసి తయారు చేయడానికి మినిమం 150 పేజీలు 200 పేజీలు పడుతుంది. కంపెనీ ఎప్పుడు ఇన్కార్పొరేట్ చేశారు, ఒకప్పుడు దాని పేరేంటి, ఈ లోపు పేర్లు ఏమైనా మారాయా, ఆ పేర్లన్నీ కంపెనీ ప్రమోట్ చేసిన వాళ్ళు ఎవరు, రైట్, వాళ్ళ హిస్టరీ, కంపెనీలో ఉన్న డైరెక్టర్స్ ఎవరు, రైట్, వాళ్ళ హిస్టరీ, రైట్, కంపెనీ ఇంతవరకు ఏదైనా లీగల్ ఇష్యూస్ లో ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉందా, రైట్, లేదా ఆల్రెడీ పెండింగ్ కేసెస్ ఏమైనా ఉన్నాయా, రైట్, అలాగే కంపెనీ చేస్తున్న బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ యొక్క ప్రాస్పెక్టివ్నెస్, ఆ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయిన రిస్క్ ఫ్యాక్టర్స్, రైట్, అలాగే ఆల్ మెటీరియల్ ఫ్యాక్ట్స్, అలాగే ఇప్పుడు ఏదైతే మనీ రైజ్ చేస్తున్నారో ఆ మనీని దేనికోసం యూజ్ చేయబోతున్నారు, ఇలాంటివి చాలా ఇన్ డీటెయిల్డ్ గా ప్రాస్పెక్టస్ ఎలా ఉండాలి అనేది చాలా పక్కాగా చెప్తారు. అలాగే కంపెనీ రైజ్ చేయబోతున్న అమౌంట్ ఏదైతే ఉందో ఏ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేయబోతున్నారు, రైట్, అలాగే ఈ డాక్యుమెంటేషన్ అంటే ఈ కంపెనీ సెక్రటరీ ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో ఈ ప్రాస్పెక్టస్ ఫైల్ చేయడానికి లేకపోతే వీటన్నిటికి కంపెనీ సెక్రటరీ ఎవరు, మర్చెంట్ బ్యాంకర్ ఎవరు, వాళ్ళ హిస్టరీ ఏంటి, అసలు ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ ఉంటుంది. అంటే ప్రాస్పెక్టస్ అని అనిపించుకుంటే కనుక ఫాలో అవ్వాల్సిన రూల్స్ చాలా ఉన్నాయి. ఆ కంప్లైన్స్ కాస్టే చాలా టైం పడుతుంది. కంప్లైన్స్ కాస్ట్ కానివ్వండి, లేకపోతే ముందు టైం లైన్, ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసి మనీ రైజ్ చేయడానికి అయ్యే టైం లైన్ కానివ్వండి, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ లాట్ ఆఫ్ పర్సన్స్ కానివ్వండి, కాస్ట్ కానివ్వండి, చాలా ఎక్కువ ఆ కంప్లైన్స్. సో జనరల్ గా ఆ కంప్లైంట్స్ నుంచి తప్పించుకొని వేరే రకంగా మనీ రైజ్ చేయడానికే ట్రై చేస్తాయి కంపెనీస్. అలా తప్పించుకోకుండా పట్టుకోవడానికి రాసినవే ఈ ప్రొవిజన్స్ అన్ని కూడా ఈ చాప్టర్ లో. సెక్షన్ 26 ఆఫ్ సెక్షన్ 1 ప్రకారం రూల్స్ చూస్తేనన్నా సేమ్ సైన్ అండ్ డేటెడ్ ఆల్రెడీ చెప్తున్నాడు. రెండోది వచ్చేసరికి సచ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ స్పెసిఫైడ్ బై సెబీ ఇన్ కన్సల్టేషన్ విత్ సెంట్రల్ గవర్నమెంట్, రైట్. సో సెబీ సెంట్రల్ గవర్నమెంట్ తో కన్సల్ట్ అయ్యి ఏ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ని ఇంక్లూడ్ చేయాలని చెప్తుందో అదంతటిని కూడా ఇంక్లూడ్ చేయాలంట. ఒకవేళ సెబీ ఇంకా నోటిఫై చేయకపోయినట్లయితే సెబీ యాక్ట్ 1992 సెబీ యాక్ట్ 1992 ప్రకారం ఏ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్ చేయాలని చెప్తుందో అది ఇంక్లూడ్ చేయాలట. అలాగే డిక్లరేషన్, కంపెనీస్ యాక్ట్ సెబీ యాక్ట్ కి సంబంధించిన అన్ని రూల్స్ కూడా మేము కంప్లై అయ్యాము, ఏ రూల్స్ ని కూడా మేము అతిక్రమించలేదు, రైట్ అని చెప్తూ ఒక డిక్లరేషన్ అందులో ఇంక్లూడ్ అయి ఉండాలి, రైట్. నథింగ్ బట్ declaration and the declaration shall state that the company has complied with the provisions of all the Companies Act 2013 provisions అని చెప్తూ ఆ ప్రాస్పెక్టస్ లో డిక్లరేషన్ ఉండాలి, రైట్. అలాగే సో కంటెంట్స్ ఆఫ్ డిక్లరేషన్ కనుక చూస్తే కంప్లయన్స్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్, అలాగే no contravention to SEBI Act, SCARA rules. SCARA అంటేనా మనకి సెబీ యాక్ట్ ఏదైతే ఉందో సెబీ యాక్ట్ కాకుండా మళ్ళీ ఈ సెక్యూరిటీస్ ఇష్యూ కోసంగా కొన్ని రూల్స్ తయారు చేసింది, రైట్.
So the declaration shall further state that nothing in prospectus is contrary to the provisions contained in Companies Act 2013, అలాగే the Security Contracts Regulation Act, SCARA, Securities Contract Regulation Act 1956, అలాగే SEBI Act, వీటి వేటిని కూడా అసలు కాంట్రవెన్షన్ జరగలేదు. కంపెనీస్ యాక్ట్ ని కంప్లైన్స్ చేయమని ఒక స్టేట్మెంట్, అలాగే కంపెనీస్ యాక్ట్ ని కానీ సెబీ యాక్ట్ ని కానీ స్కారా యాక్ట్ ని కానీ దేన్ని కూడా మేము కాంట్రవెన్ చేయలేదు అని చెప్తూ ఒక డిక్లరేషన్ కూడా ఇన్వాల్వ్ చేయాలట. అలాగే సెక్షన్ 26 సబ్ సెక్షన్ 1 అప్లై కానటువంటి సిచ్యువేషన్స్. నాన్ అప్లికబిలిటీ. సెక్షన్ 26 సబ్ సెక్షన్ 1 కి సంబంధించిన రూల్స్ అప్లై అవ్వని సిచ్యువేషన్స్ 2 ఉన్నాయంట. అందులో ఫస్ట్ సిచ్యువేషన్ రైట్స్ ఇష్యూ. ఎందుకంటే రైట్స్ ఇష్యూకి సెపరేట్ గా మనకు ఒక చాప్టర్ ఉంది, మన షేర్ క్యాపిటల్ లో ఒక సెపరేట్ గా ప్రొవిజన్స్ చెప్పుకుంటాం. ఆ ప్రొవిజన్స్ కనుక ఫుల్ఫిల్ చేసినట్లయితే రైట్ ఈ ప్రాస్పెక్టస్ అవసరం లేదు. అసలు ప్రాస్పెక్టస్ అంటే ఏంటి? లార్జ్ పబ్లిక్ కి ఇస్తున్నాం. రైట్ షేర్స్ ఎవరికి ఇస్తున్నాం? ఎగ్జిస్టింగ్ మెంబర్స్ కి ఇస్తున్నాం. సో ఎగ్జిస్టింగ్ మెంబర్ అనేవాడు ఇన్సైడర్, ఆల్రెడీ కంపెనీలో మెంబర్, అవుట్ సైడర్ కాదు. కాబట్టి ఇక్కడ ఇలాంటి దగ్గర మనం ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. రెండోది వచ్చేసరికి నాన్న సేమ్ క్లాస్ ఆఫ్ సెక్యూరిటీస్ which are already listed on recognized stock exchange. సేమ్ క్లాస్ ఆఫ్ సెక్యూరిటీస్, అవి ఈక్విటీ కానివ్వండి, ప్రిఫరెన్స్ కానివ్వండి, డిబెంచర్స్ కానివ్వండి, సేమ్ క్లాస్ ఆల్రెడీ ఇష్యూ అయ్యి స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయితే ఏవైతే ఉన్నాయో మనం ఇష్యూ చేస్తున్న సెక్యూరిటీస్ కూడా అవే. అటువంటిప్పుడు కూడా సెక్షన్ 26 సబ్ సెక్షన్ 1 అప్లై కాదు. ఎందుకంటే అది సెబీ చూసుకుంటుంది. ఆల్రెడీ లిస్టెడ్ కాబట్టి లిస్టెడ్ కంపెనీ మళ్ళీ ఫర్దర్ గా సెక్యూరిటీస్ ఏమైనా ఇష్యూ చేద్దాం అనుకుంటుంటే విచ్ ఆర్ ఆఫ్ సేమ్ సెక్యూరిటీస్ విచ్ ఆర్ లిస్టెడ్ అయితే కనుక అది సెబీ యాక్ట్ పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు ఆ రూల్స్ ఏం అప్లై కావు. సెక్షన్ 26 సబ్ సెక్షన్ 1 అప్లై కాదు అని చెప్పి నాన్ అప్లికబిలిటీలో చెప్తున్నారు. అలాగే ప్రాస్పెక్టస్ లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్ చేయాలి అన్నప్పుడు సింపుల్ గా ఎవ్రీ ఇన్ఫర్మేషన్, కంపెనీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇంక్లూడ్ చేయాలి. సరే, కంపెనీ కార్కి సంబంధించిన ఒక టైర్కి ప్యాచ్ పడింది, అది కూడా ఇంక్లూడ్ చేయాలా? లేదా కంపెనీకి సంబంధించిన ఒక గొడవన్ కాలిపోయింది, అది ఇంక్లూడ్ చేయాలా అన్నప్పుడు ఆల్ మెటీరియల్ ఫ్యాక్ట్స్, ఇన్వెస్టర్ యొక్క డెసిషన్ ని మార్చగలిగే, ఇన్ఫ్లుయెన్స్ చేసే, ఇన్వెస్టర్ యొక్క ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన ప్రతి ఇన్ఫర్మేషన్ ని కూడా ట్రూ అండ్ కరెక్ట్ వ్యూలో మెన్షన్ చేయాలి అండ్ ఫుల్ ట్రూత్ మెన్షన్ చేయాలి. అలా కాకపోతే కనుక అది మిస్లీడింగ్ ప్రాస్పెక్టస్ అవుతుంది. మిస్లీడింగ్ ప్రాస్పెక్టస్ అయితే కనుక చాలా పనిష్మెంట్స్, చాలా ఇంటెన్సివ్ పనిష్మెంట్స్ ఉన్నాయి. సో ఆ పనిష్మెంట్స్ నుంచి తప్పించుకోవాలి అంటే గోల్డెన్ రూల్స్ ఏంటి? ఇదేమి మనకి ఎక్కడా కూడా యాక్ట్ కానీ సెక్షన్ కానీ చెప్పరు నాన్న. సో అసలు ఒక మంచి ప్రాస్పెక్టస్, నువ్వు నిజంగా మోసం చేయకుండా ఉందాము, పబ్లిక్ కి కంపెనీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ని తెలియజేద్దాము అనుకుంటే కనుక ఏ రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పినప్పుడు మనకి గోల్డెన్ రూల్స్ అని చెప్పి చెప్తాం నాన్న. పేజ్ నెంబర్ 3.4 లో 3.7 పేరా. సో అందులో చెప్తున్నాడు, a statement included in prospectus shall be deemed to be untrue if the statement is misleading in the form and context in which it is included. Right? Untrue అది ప్రాస్పెక్టస్ ని untrue ప్రాస్పెక్టస్ గా తీసుకుంటారట ఎప్పుడు? if any statement is misleading, ఏదైతే స్టేట్మెంట్ ని ఇంక్లూడ్ చేశారో ఆ స్టేట్మెంట్ మిస్లీడింగ్ గా ఉందంట, అబద్ధం చెప్పారు లేదా సగం నిజం చెప్పారు, హాఫ్ ట్రూత్ లేదా అబద్ధం చెప్పారు, దాన్ని మిస్లీడింగ్ అంటాం.
సో అలాంటి మిస్లీడింగ్ స్టేట్మెంట్ కనుక ఉన్నట్లయితే ప్రాస్పెక్టస్ మిస్లీడింగ్ ప్రాస్పెక్టస్ గా డీమ్ చేస్తారు. సరే సార్, ఏదైనా స్టేట్మెంట్ ని మనం చెప్పి అబద్ధం చెప్తే కదా మనం ఈ కాంట్రవెన్షన్ అవుతుంది. లేదా చెప్పాల్సి వచ్చి సగం నిజమే చెప్పానని కదా మీరు నన్ను పనిష్ చేద్దాం అనుకుంటున్నారు. అసలు చెప్పడమే మానేద్దాం, అసలు ఆ స్టేట్మెంట్ ని ఇంక్లూడ్ చేయొద్దు, తీసేయండి. చెప్పాల్సి వస్తే కదా అబద్ధం చెప్పాలి, అసలు ఏమీ చెప్పద్దు. సో అలాగా ఇంటెన్షనల్ ఇంటెన్షనల్ ఒమిషన్ కూడా మిస్లీడింగ్ ప్రాస్పెక్టస్ కిందకే వస్తుందట. సో ఏదైనా స్టేట్మెంట్ చెప్పి ఆ స్టేట్మెంట్ ని కంప్లీట్ గా చెప్పకపోయినా లేదా తప్పు చెప్పినా అంటే అబద్ధం చెప్పినా అది అంట్రూ ప్రాస్పెక్టస్ అవుతుందట. అసలు కంప్లీట్ గా వదిలేసావు కావాలని, అటువంటిప్పుడు కూడా అది అంట్రూ ప్రాస్పెక్టస్ అవుతుందట. సో దీని బేస్డ్ గా మనకు చెప్తున్నారు నాన్న గోల్డెన్ రూల్స్. ఫస్ట్ రూల్, ద ప్రాస్పెక్టస్ మస్ట్ ప్రెజెంట్ ద హోల్ పిక్చర్ ఆఫ్ ద కంపెనీ. Second rule, the prospectus must disclose all material facts truly, honestly and accurately. Third golden rule, all facts which are likely to influence the decision regarding applying for shares must be disclosed. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్ చేయాలి అంటే మెంబర్ అంటే ప్రపోజ్డ్ ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో వాడి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రతి మ్యాటర్ ని కూడా ఇంక్లూడ్ చేయాలి. అలాగే ద ప్రాస్పెక్టస్ షుడ్ నాట్ కంటైన్ ఎనీ అన్ట్రూ ఆర్ మిస్లీడింగ్ స్టేట్మెంట్, రైట్? అలాగే no fact should be omitted, the existence of which might in any degree affect the nature or quality of privileges and advantages disclosed by the prospectus. రైట్? ఏ ఫ్యాక్ట్ ని ఒమిట్ చేయకూడదు, అది చిన్నదా పెద్దదా నువ్వు డిసైడ్ చేయకూడదు. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద నేచర్ ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద డెసిషన్ ఆఫ్ ద ఇన్వెస్టర్, దాన్ని నువ్వు ఇంక్లూడ్ చేయాల్సిందే. 100 రూపాయలే కదండి, 500 రూపాయలే కదండి, అది చిన్నదా పెద్దదా నువ్వు డిసైడ్ చేయకూడదు. ఒకవేళ ఆ విషయం బయటకు తెలిస్తే, సే కంపెనీ ఒక కంపెనీ ఒక పేమెంట్ చేయడం మర్చిపోయింది నాన్న, విచ్ ఈస్ ఆఫ్ 60,000 రూపీస్. ఒక పేమెంట్ చేయడం మర్చిపోయిందట. 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీకి 60,000 పేమెంట్ పెద్ద విషయం కాదులే అని నువ్వు చెప్పడం మానేసావు. కానీ 60,000 పేమెంట్ ఏంటి అంటే కంపెనీలో ఒక 30 crores రూపీస్ ప్లాంట్ ఉంది, మిషనరీ ఉంది, దానికి ఇన్సూరెన్స్ చేస్తాం ప్రతి సంవత్సరం. ఆ ఇన్సూరెన్స్ పేమెంట్ చేయలేదట. 60,000 చిన్నదే, కానీ దాని నేచర్ ఇంపాక్ట్ చాలా పెద్దది. సో నువ్వు డిసైడ్ చేయకూడదు అది చిన్నదా పెద్దదా అనేది, రైట్? సో నిజంగా కనుక రెన్యువల్ జరిగి ఉండకపోతే, ఇన్సూరెన్స్ కనుక రెన్యువల్ జరిగి ఉండకపోతే, ఎస్ ఈ మిషనరీకి రెన్యువల్ ఈ సంవత్సరం జరగలేదు అని చాలా క్లియర్ గా మెన్షన్ చేయాలి. సో మిస్లీడింగ్ స్టేట్మెంట్ నథింగ్ బట్ 60,000 రూపాయలు పేమెంట్ ఒకటి చేయలేదు అని చెప్పడం. నువ్వు చెప్పావు 60,000 రూపాయలు కట్టలే, ఓకే, కానీ అది నువ్వు చెప్పింది ఇప్పటిదాకా సగమే. పూర్తి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చి ఉండాలి? కంపెనీకి ఒక ప్లాంట్ అండ్ మిషనరీ ఒక 25 crores వర్త్ ఉంది, దానికి ఇన్సూరెన్స్ రెన్యువల్ ప్రతి సంవత్సరం చేయిస్తాం, దానికి సంబంధించిన పేమెంట్ 60,000 ఈ సంవత్సరం చేయలేదు. ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఏంటి? ఒకవేళ ఏదైనా నష్టం జరిగితే 25 crores కి సంబంధించిన మెషినరీ లాస్ అవుతుంది, దానికి సంబంధించిన ఎటువంటి కాంపెన్సేషన్ రాదు ఏదన్నా జరగడానికి జరిగితే. దిస్ ఇస్ ఎ బిగ్ ఇంపాక్ట్. అది షేర్ హోల్డర్ డెసిషన్ ని, ఇన్వెస్టింగ్ డెసిషన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే మ్యాటర్ అది. సో 60,000 కదా నువ్వు వదిలేయడం కాదు, రైట్? సో ఇన్వెస్టర్ డెసిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఏదైనా సరే ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలని చెప్తాడు. అలాగే ఇక్కడ మీకు చిన్న కేసులో రెక్స్ వర్సెస్ కన్సల్ట్ అని చెప్తున్నాను అన్న. ఒక కంపెనీ అంట ఐపీఓకి వచ్చినప్పుడు ప్రాస్పెక్టస్ లో చెప్పిందంట, కంపెనీ గత 5 సంవత్సరాలుగా అద్భుతంగా డివిడెండ్ పే చేస్తుంది, ఏడుగా 7 డివిడెండ్ రేట్ కూడా పెరుగుతూ ఉంది అని చెప్పిందట. సరే మంచిది. ఒకడు ఆ స్టేట్మెంట్ నమ్మి కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత తెలిసిందంట వాడికి డివిడెండ్ అనేది రెవెన్యూ ప్రాఫిట్ లోంచి ఇవ్వలేదు, క్యాపిటల్ ప్రాఫిట్ లోంచి. ఏదో ల్యాండ్ అమ్మారు, ఆ ల్యాండ్ అమ్మిన డబ్బులు ఉంటే ప్రతి సంవత్సరం డివిడెండ్ రూపంలో ఇస్తున్నారు. కానీ లేమన్ కి డివిడెండ్ అంటే ఏంటన్నా, నార్మల్ గా వ్యాపారం చేస్తున్నాడేమో, ట్రేడింగ్ పిఎండ్ఎల్ అంతా ఉంది, ఎక్స్పెన్సెస్ అంతా పోయి ప్రతి సంవత్సరం డబ్బులు మిగులుతున్నాయి, డివిడెండ్ ఇస్తున్నాడు అనుకుంటాడు. కానీ ఆస్తులు అమ్మే ఎవడైనా డబ్బులు డివిడెండ్ ఇస్తాడు అనుకుంటారా?
ఒకవేళ అయితే కనుక క్లియర్ గా చెప్పాలి, ద డివిడెండ్ విచ్ ఈస్ పెయిడ్ ఈజ్ అవుట్ ఆఫ్ క్యాపిటల్ ప్రాఫిట్స్ బట్ నాట్ అవుట్ ఆఫ్ రెవెన్యూ ప్రాఫిట్స్ అని చెప్పి క్లియర్ గా చెప్పాలి. సగం నిజమే చెప్పారు, డివిడెండ్ ఈజ్ పెయిడ్ రెగ్యులర్లీ అని సగం నిజమే చెప్పారు తప్ప పూర్తి స్టేట్మెంట్ ఏమై ఉండేది ఇంక్లూడ్ చేయాల్సి వస్తే ద డివిడెండ్ విచ్ ఈస్ పెయిడ్ ఈజ్ అవుట్ ఆఫ్ క్యాపిటల్ ప్రాఫిట్స్ బట్ నాట్ అవుట్ ఆఫ్ రెవెన్యూ ప్రాఫిట్స్ అని చెప్పుంటే అప్పుడు ట్రూ స్టేట్మెంట్ అయి ఉండేది. నువ్వు సగం నిజం చెప్పావు కాబట్టి ఇక్కడ ఎవరైతే ఆ ప్రాస్పెక్టస్ ఇష్యూ చేశారో, ఆ ప్రాస్పెక్టస్ ఇష్యూని ఆథరైజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లైబుల్ అవుతారు అంట్రూ ప్రాస్పెక్టస్ అని చెప్పి రెక్స్ వర్సెస్ కన్సల్ట్ అనే కేసులో డెసిషన్ వచ్చింది నాకు. అది మనకి గోల్డెన్ రూల్స్, రైట్. సో ఈ రూల్స్ ప్రకారం, సెబీ రూల్ ప్రకారం ప్రాస్పెక్టస్ తయారు చేయాలి అంటే కనుక చాలా 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 కష్టం. ఇన్వాల్వ్మెంట్, ఆడిటర్ల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, మర్చెంట్ బ్యాంకర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకర్స్, అండర్ రైటింగ్ కమిషన్ ఏజెంట్స్, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్, వాళ్ళ స్టేట్మెంట్స్, రైట్, నెంబర్ ఆఫ్ కంప్లైన్సెస్. సో ఇంత జంజాటం ఏ కంపెనీ పెట్టుకోవాలనుకోదు మనీ రైజ్ చేద్దాం అనుకున్నప్పుడు. ఇలాంటి ప్రొవిజన్స్ అన్నిటి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. అంటే ప్రాస్పెక్టస్ దాకా ఎందుకంటే ప్రైవేట్ ప్లేస్మెంట్ కింద జంజాటం లేదు కదా, ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా వెళ్దాం. ప్రైవేట్ ప్లేస్మెంట్ మాక్సిమం 200 మందికి ఇవ్వగలరు, కంపెనీకి కావాల్సింది 2000 కోట్లు. 200 మంది 2000 కోట్లు కానీ లేకపోతే 1000 కోట్లు కానీ రైజ్ చేయడం అసాధ్యం. మహా అయితే 50 lakhs 2 crores 3 crores చిన్న చిన్న అమౌంట్స్ అయితే ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా రైజ్ చేయొచ్చు. కానీ ఇఫ్ ద రిక్వైర్మెంట్ ఈస్ వెరీ హై, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ లో కనుక ఉన్నట్లయితే ఈ స్మాల్ గ్రూప్ ఆఫ్ 200 తో అయ్యే పని కాదు. లార్జ్ పబ్లిక్ కావాలి. మరి లార్జ్ పబ్లిక్ కావాలి అనుకుంటే కనుక నువ్వు ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయాల్సిందే. సో డబ్బులు కావాలి, అట్ ది సేమ్ టైం నేను అన్ని కంప్లైన్సెస్ భరించలేను అంటే కనుక కుదరదు. అప్పటికి ఏదో ఒక దొంగదారులు వెతుక్కుంటారు, రైట్. ఆ దొంగదారులు ఏమున్నాయి, వాటిని కంపెనీస్ యాక్ట్ ఎలా ఆపింది అనేది మనం ఇంకాసేపులో చూద్దాం నాన్న. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్ చూద్దాం. టైప్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్ చూసినప్పుడు అంటే ప్రాస్పెక్టస్ డెఫినేషన్ చదువుతున్నప్పుడు మనం చూసాం ప్రాస్పెక్టస్ ఇంక్లూడ్ షెల్ఫ్ ప్రాస్పెక్టస్, రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ఆర్ ఎనీ నోటీస్, సర్క్యులర్, అడ్వర్టైజ్మెంట్, డాక్యుమెంట్ అని చెప్పి చదువుకున్నాం. సో నథింగ్ బట్ అందులో ఫస్ట్ మనం షెల్ఫ్ ప్రాస్పెక్టస్ గురించి చదువుకుంటున్నాం. షెల్ఫ్ ప్రాస్పెక్టస్. సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం నాన్న, ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసి మనీ రైజ్ చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇదంతా కూడాను అని చెప్పి, రైట్. నార్మల్ కంపెనీస్ కి అయితే వాటికి కావాల్సిన ఫైనాన్స్ రిక్వైర్మెంట్ ముందుగానే తెలుస్తుంది. నెక్స్ట్ 1 or 2 years తో మనం చేయబోతున్న ప్రాజెక్ట్స్ ఏంటి, దానికి కావాల్సిన మనీ ఎలా రైజ్ చేయొచ్చు, ఇదంతా కూడా వాటికి ముందే తెలుస్తుంది. కానీ కొన్ని స్పెషల్ కంపెనీస్ ఉన్నాయి నాన్న, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కానివ్వండి, రైట్, ఫైనాన్షియల్ కంపెనీస్ కానివ్వండి, కొన్ని క్లాస్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కంపెనీ లైక్ మనకి ల్యాండ్కో కానివ్వండి, జిఎంఆర్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళు కంటిన్యూస్ గా టెండర్స్ వేస్తూ ఉంటారు గ్లోబల్ గా. ఒకవేళ వాళ్ళు ఏదైనా టెండర్ విన్నారనుకోండి, వాళ్ళకి డబ్బులు అప్పుడు అవసరం అవుతాయి. సో టెండర్ విన్ అయిన తర్వాత అప్పుడు దానికి సంబంధించిన మరీ రైజ్ చేయడం అని చెప్పి రైజ్ చేద్దాం అని చెప్పి ప్రాస్పెక్టస్ తయారు చేసి ఆ ప్రాస్పెక్టస్ ని సెబీ రూల్స్ ప్రకారం సర్క్యులేట్ చేసి, ఇష్యూ ఓపెన్ చేసి, అలాట్మెంట్ చేసి, ఆ డబ్బులన్నింటినీ మళ్ళీ కంపెనీ బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఖర్చు పెట్టడం మొదలు పెట్టేసరికి ఒక 4-5 నెలలు గడిచిపోతుంది, రైట్. ఈ లోపు ప్రాజెక్ట్ డిలే అయిపోతుంది. ఎవరైతే ప్రాజెక్ట్ ఇచ్చారో వాళ్ళు క్యాన్సిల్ చేసినా చేసేస్తారు, స్లో ప్రోగ్రెస్ అని చెప్పి. సో అలాంటి వాటికి ఎప్పుడు మనీ అవసరం అవుతుందో తెలియదు. సో అందుకని అలాంటి కంపెనీస్ ఇష్యూ చేస్తేనన్నా షెల్ఫ్ ప్రాస్పెక్టస్. కొన్ని నోటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ఆ నోటిఫైడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళంట షెల్ఫ్ ప్రాస్పెక్టస్ ద్వారా మనీ రైజ్ చేయొచ్చు. సో ఏంటి షెల్ఫ్ ప్రాస్పెక్టస్ అంటే, కంపెనీ ఈ సంవత్సరం ఒక ఆఫర్ ఇస్తుంది నాన్న, ఆఫర్ ఓపెన్ చేసింది. ఈ ఆఫర్ కోసం ఆల్రెడీ ఒక ప్రాస్పెక్టస్ ఫైల్ చేసింది. ఈ ఆఫర్ కోసం ప్రాస్పెక్టస్ ఫైల్ చేసింది. ఈ ఆఫర్ దగ్గర నుంచి 1 year వరకు, ఆ తర్వాత ఇంక ఎన్ని ఆఫర్లు ఇచ్చినా కూడా ఇదే ప్రాస్పెక్టస్ ని చూపిస్తుందట.
ఈ నోటిఫైడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళు ఈ సంవత్సరం ఫస్ట్ టైం ఎప్పుడు ఆగస్ట్ కావచ్చు, అక్టోబర్ కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, ఫైనాన్షియల్ ఇయర్ క్యాలెండర్ కాదు, ఫస్ట్ ఆఫర్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తున్నారో షెల్ఫ్ ప్రాస్పెక్టస్ ఫైల్ చేసి, అక్కడ నుంచి 1 year వరకు అంట మళ్ళీ ప్రాస్పెక్టస్ అవసరం లేకుండానే మనీ రైజ్ చేయొచ్చట. రెండోసారి పబ్లిక్ దగ్గర నుంచి మనీ రైజ్ చేస్తున్నారు. ఆర్ఓసి అడుగుతాడు ప్రాస్పెక్టస్ ఏది అని. ఇదిగో నీ వెనకాల షెల్ఫ్ ఉంది కదా, ఆ షెల్ఫ్ లో ఆల్రెడీ నేను లాస్ట్ టైం పెట్టాను చూసుకో అని చెప్పి రిఫరెన్స్ చెప్తా ఉంటాను. సో షెల్ఫ్ ప్రాస్పెక్టస్ అనేది ఏంటంటే ఫైల్ చేసిన దగ్గర నుంచి ఎప్పుడు ఫైల్ చేస్తున్నాం, ఫస్ట్ ఒక ఆఫర్ రైజ్ చేయబోతున్నాం. ఆ ఆఫర్ కోసం ఏంటన్నా, సో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఈ సంవత్సరంలో ఫస్ట్ ఎప్పుడైతే డబ్బులు రైజ్ చేస్తున్నారు సెక్యూరిటీస్ ఇష్యూ చేసి, అప్పుడు నార్మల్ ప్రాస్పెక్టస్ కాకుండా షెల్ఫ్ ప్రాస్పెక్టస్ ఇష్యూ చేస్తున్నారు, ఆర్ఓసికి సబ్మిట్ చేస్తున్నారు. అలా ఫస్ట్ ఆఫర్ అంటే ఎప్పుడైతే ఫైల్ చేసామో షెల్ఫ్ ప్రాస్పెక్టస్, అక్కడ నుంచి 1 year లోపు ఎన్నిసార్లు అయినా సరే మనీ రైజ్ చేయొచ్చు అంట, ప్రాస్పెక్టస్ అవసరం లేకుండా. రైట్. తర్వాత ఒక్క నిమిషం నాన్న, వెనకాల ఒక చిన్న పాయింట్ మర్చిపోయాం. ఆర్ఓసితో ఫైల్ చేసిన దగ్గర నుంచి మాక్సిమం వ్యాలిడిటీ 90 days. 90 days లోపే నువ్వు ఇష్యూ కంప్లీట్ చేసేయాలి. నార్మల్ ప్రాస్పెక్టస్ ఆర్ఓసితో ఫైల్ చేసిన దగ్గర నుంచి 90 days లోపు ఇష్యూ కంప్లీట్ చేసుకోవాలి. సరే, అది అయిపోయింది. నెక్స్ట్ 1 year లోపు మనీ రైజ్ చేయొచ్చట. సరే, ఫర్ ఎగ్జాంపుల్ 1/6/2019 షెల్ఫ్ ప్రాస్పెక్టస్ ఫైల్ చేసి ఒక ఇష్యూ ఓపెన్ చేశారు. ఇష్యూ 1 అయిపోయింది. నెక్స్ట్ 10/8/2019 మళ్ళీ మనీ రైజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఈసారి ప్రాస్పెక్టస్ ఫైల్ చేయాలా శశాంక్? నో సార్. ఎందుకు? ఆల్రెడీ కంపెనీ ఏం ఫైల్ చేసింది? షెల్ఫ్ ప్రాస్పెక్టస్. ఏ కంపెనీ అయినా షెల్ఫ్ ప్రాస్పెక్టస్ ఫైల్ చేయొచ్చా? నోటిఫైడ్ కంపెనీస్ మాత్రమేనా? నోటిఫైడ్ కంపెనీస్ మాత్రమే. ఓకే, సో మ్యూట్ చేసి నోటిఫైడ్ కంపెనీస్ మాత్రం షెల్ఫ్ ప్రాస్పెక్టస్ ఫైల్ చేయొచ్చు. అలా ఫైల్ చేస్తే కనుక అక్కడ నుంచి 1 year, సో 1/6/2019 నుంచి 1 year లోపు మళ్ళీ ఎటువంటి ప్రాస్పెక్టస్ ఫైల్ చేయకుండా మనీ రైజ్ చేయొచ్చు, ఇష్యూ 2. కానీ 6th month నుంచి 8th month లోపు కంపెనీ ఫైనాన్షియల్ పొజిషన్ సేమ్ ఉంటుందా, మారుంటుందా? సాయి కిరణ్? మారిపోయి ఉంటుంది. మరి 10/8 అంటే ఇష్యూ 2 ఎవరైతే సబ్స్క్రైబ్ చేద్దాం అనుకుంటున్నాడో వాడికి ఎప్పుడో 6th month లో ఉన్న కంపెనీ ఫైనాన్షియల్ పొజిషన్ చూపించి ఇన్వెస్ట్మెంట్ చేయమంటే సరిపోతుందా? నో సార్, మధ్యలో ఏమైనా చేంజెస్ వస్తే చెప్పాలి సార్. ఎస్, ఇప్పుడు ఈ 2 months లో ఏదైతే చేంజెస్ వచ్చాయో వాటిని చెప్పాల్సి ఉంటుంది. సో దానికోసంగా నాన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూకి కూడా మనం ఇన్ఫర్మేషన్ మెమరాండం ఒకటి ఫైల్ చేస్తాం. రైట్. సో ఇన్ఫర్మేషన్ మెమరాండం ఈ గ్యాప్ లో ఏవైతే జరిగాయో వాటన్నిటిని కూడా చెప్తూ మనం ఇన్ఫర్మేషన్ మెమరాండం ఫైల్ చేస్తాం. నథింగ్ బట్ ఆ ఇన్ఫర్మేషన్ మెమరాండంలో ఏముంటుంది, ఈ టైం గ్యాప్ లో షెల్ఫ్ ప్రాస్పెక్టస్ ఫైల్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు సెకండ్ ఇష్యూకి మధ్యలో ఏవైతే జరిగాయో వాటన్నిటిని కూడా చెప్తూ ఒక ఇన్ఫర్మేషన్ మెమరాండం ఇస్తాము. రైట్. ఆ చేంజెస్ అన్నిటిని కూడా, మెటీరియల్ చేంజెస్ అన్నిటిని కూడా చెప్తూ ఆర్ఓసి దగ్గర ఫైల్ చేస్తాం. సో ఇప్పుడు ఈ కంటెంట్స్ లో ప్రాస్పెక్టస్ ఏది అంటే షెల్ఫ్ ప్రాస్పెక్టస్ దట్ వాజ్ ఆల్రెడీ ఫైల్డ్ అలాంగ్ విత్ ఇన్ఫర్మేషన్ మెమరాండం బికమ్స్ ప్రాస్పెక్టస్ ఫర్ ఇష్యూ 2. సో ఇష్యూ 2 కి ప్రాస్పెక్టస్ ఏది అంటే the prospectus which was already delivered as shelf prospectus along with information memorandum that now we are filing for issue 2 will become prospectus. అంటే ఇన్ఫర్మేషన్ మెమరాండం కూడా ప్రాస్పెక్టస్ కి సంబంధించిన రూల్స్ అన్ని కూడా అప్లై అవుతాయి. ఇన్ఫర్మేషన్ మెమరాండమే కదా అని చెప్పి నువ్వు అందులో అబద్ధాలు చెప్పడానికి కుదరదు. రైట్. ఇన్ఫర్మేషన్ మెమరాండం అలాంగ్ విత్ షెల్ఫ్ ప్రాస్పెక్టస్ బికమ్స్ ప్రాస్పెక్టస్ కాబట్టి ఇన్ఫర్మేషన్ మెమరాండం కూడా సేమ్ రూల్స్ అప్లై అవుతాయి. రైట్. ఒకవేళ కొన్నిసార్లు ఏం చేస్తారంటే నేను కొంతమంది ఇన్వెస్టర్స్ ఇష్యూ 1 కి సబ్స్క్రైబ్ చేసుకున్నారు,
సబ్స్క్రైబ్ చేసుకుంటూ జనరల్ గా ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటే మనం 100 షేర్స్ ఇద్దాం అనుకుంటే అప్లికేషన్స్ 200 షేర్లకి 300 షేర్లకి వస్తున్నాయి. ప్రోరేటా గానో లేకపోతే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ సర్వ్గానో మనం అలాట్ చేస్తున్నాం, మిగతా వాళ్ళకి అలాట్ చేయలేకపోతున్నాం. కొంతమంది ఇన్వెస్టర్స్ ఏం చేశారంటే ముందుగానే కన్సెంట్ ఇచ్చారు, ఒకవేళ నువ్వు నాకు అలాట్ కనుక చేయలేకపోయినట్లయితే మనీ నీ దగ్గర పెట్టుకో, నెక్స్ట్ ఇష్యూ ఎప్పుడైనా చేస్తుంటే అప్పుడు అలాట్ చేయని చెప్పి రిటర్న్ గా కన్సెంట్ ఇచ్చారు. షేర్ అప్లికేషన్ ఫామ్ లో ఇష్యూ 1 జరిగేటప్పుడే చాలా క్లియర్ గా చెప్పారు, ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు అలాట్ సెక్యూరిటీస్ ఇన్ ఇష్యూ 1, రైట్, కీప్ ద మనీ యాజ్ అడ్వాన్స్, అలాట్ సెక్యూరిటీస్ ఇన్ ఎనీ ఫ్యూచర్ ఇష్యూస్ అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పాడు. సో అటువంటిప్పుడు కంపెనీ రిటైన్ చేసుకుంటుంది మనీ, అలాంటి ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే. సో అలాంటి ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ మెమరాండం ఇవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్ మెమరాండంలో ఏదైతే చేంజ్డ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని చూసి ఆ ఇన్వెస్టర్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయను అని అనుకుంటుండే కనుక వాడికి విత్డ్రా చేసుకునే, వాడు అప్లికేషన్ మనీ విత్డ్రా చేసుకునేటటువంటి ఛాన్స్ ఇవ్వాలి, రైట్. సో అలాంటి చేంజెస్ కనుక ఉన్నట్లయితే వాడికి విత్డ్రా చేసుకునేటటువంటి ఛాన్స్ ఇవ్వాలి, రైట్. ఈ పాయింట్ చాలా బాగా గుర్తుపెట్టుకున్నా. ఇది మనకి కాల్స్ మేడ్ ఇన్ అడ్వాన్స్ కి ఈ పాయింట్ కి కాన్ఫ్లిక్ట్. ఒకవేళ కాల్స్ ఏదైనా కాల్స్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ ఏదైనా ఉంటే వాటిని ఎట్టి పరిస్థితుల్లో రిఫండ్ చేయం. ఇది కాల్స్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ కాదు ఇది, రైట్. సో ఇది వెనక్కి ఇవ్వచ్చు, కాల్స్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ మాత్రం వెనక్కి ఇవ్వడానికి లేదు. ఎగ్నెస్ట్ కాల్ దాన్ని అడ్జస్ట్ చేయడమే తప్ప కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఎట్టి పరిస్థితుల్లో రిఫండ్ చేయడానికి కుదరదు. సో దానికి దీనికి కాల్స్ మేడ్ చేసేదేమో ఆల్రెడీ మెంబర్, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది ప్రపోజ్డ్ ఇన్వెస్టర్. సో అలా ప్రపోజ్డ్ ఇన్వెస్టర్స్ ఫ్యూచర్ ఇష్యూకి అలాట్ చేయమని చెప్పి ముందుగానే అడ్వాన్స్ ఇస్తున్నారు. దీన్ని కాల్సిన అడ్వాన్స్ అనకూడదు, రైట్. కాబట్టి దీన్ని ఈ ఇన్ఫర్మేషన్ మెమరాండంలో వచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక ఇన్ఫర్మేషన్ మెమరాండం వాడికి ప్రొవైడ్ చేసి వాడు కనుక వెనక్కి విత్డ్రా చేసుకుంటారంటే కనుక వాడికి విత్డ్రాల్ ఆప్షన్ ఇవ్వచ్చు, రైట్. సో ఇన్ఫర్మేషన్ మెమరాండం ఇచ్చిన 15 days లోపు విత్డ్రా చేసుకోవచ్చు, రైట్. సో ప్రాస్పెక్టస్ కింద ఇప్పుడు ఏమొస్తుందన్న, షెల్ఫ్ ప్రాస్పెక్టస్ అలాంగ్ విత్ ఇన్ఫర్మేషన్ మెమరాండం బికమ్స్ ప్రాస్పెక్టస్. సో షెల్ఫ్ ప్రాస్పెక్టస్ అర్థమైందన్న? సార్ చెప్తున్నాను. అడ్వాన్స్ కి ఏమైనా ఇంట్రెస్ట్ పే చేయాలి సార్ కంపెనీ? అవసరం లేదు. ఒకవేళ 15 days దాటితే కనుక మళ్ళీ పెనాల్టీస్ అవి ఉంటాయి, కానీ నార్మల్గా అయితే ఇంట్రెస్ట్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. జనరల్ ప్రాస్పెక్టస్ లో మెన్షన్ చేస్తున్నాను, ఒకవేళ నెక్స్ట్ ఇష్యూకి అడ్జస్ట్ చేసేదాకా కంపెనీ మనీ ఉంచుకోవాలనుకుంటే ఏదైనా సింపుల్ ఇంట్రెస్ట్ లో ఏదైనా డబ్బులు పే చేస్తాను అనుకో, అప్పుడు ఖచ్చితంగా పే చేయాలి. ఏమీ చెప్పకపోతే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే సార్. షెల్ఫ్ ప్రాస్పెక్టస్ అయిపోయింది. సెకండ్, రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్, నథింగ్ బట్ ఇన్కంప్లీట్ ప్రాస్పెక్టస్. సరేనా? రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ గురించి చెప్పుకునే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ కి వెళ్దాం. సే నువ్వు ఉండేది కాకినాడ, కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ఒక 10 years కిందట 15 years కిందట మీ ఫ్యామిలీ ఎక్కడో హైదరాబాద్ లోనో విజయవాడలోనో ఒక ఏరియాలో ఏదో ల్యాండ్ కొనున్నారు. సో ఆ ఊర్లో ఉండే వాళ్ళకైతే అక్కడ ల్యాండ్ వాల్యూ, ప్రెసెంట్ మార్కెట్ వాల్యూ ఇవన్నీ తెలుస్తాయి. ఇప్పుడు మీరు రిమోట్ గా ఎక్కడో కాకినాడలో ఉన్నారు, రైట్. ఆ పర్టికులర్ ఊర్లో ల్యాండ్ వాల్యూస్ తెలియదు. సో పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఈ ల్యాండ్ సేల్ కుందని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఎవడో ఫోన్ చేశాడు కొందానికి ల్యాండ్. ఈ ఏరియాలో ల్యాండ్ మీ పర్టికులర్ ల్యాండ్ వాల్యూ 20 lakhs అండి అని చెప్తే నువ్వు నమ్మేసి 20 lakhs కి అమ్మేస్తావా సిద్ధు? నో సార్. ఏం చేస్తావు? అక్కడ వాల్యూ ఎంత తెలుసుకొని తర్వాత అమ్ముతాం. ఎలా తెలుసుకుంటావు? అక్కడ రియల్ ఎస్టేట్ అయినా వాళ్ళ బిజినెస్ బ్రోకర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళని కన్సల్ట్ చేసి ఇలా ఒక ల్యాండ్ ఉంది సేల్ చేస్తాను, ప్రెసెంట్ రేట్ ఎంత ఉందని కొంతమందికి చెప్పుకుంటావు. Yes, సో sir. దట్ యు వాంట్ టు అటెండ్ ఫెయిర్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ల్యాండ్ ఆర్ యువర్ ఇన్వెస్ట్మెంట్. Yes, sir. నోట్ చేసి. సో సిమిలర్లీ సే ABCD అనేవాళ్ళు ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేశారు.
బి అనేవాడు వాడి పార్ట్ ఆఫ్ షేర్ ని సేల్ చేసుకొని బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. బి అనేవాడు వాడి పార్ట్ ఆఫ్ షేర్ ని సేల్ చేసుకొని బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. సో ఇప్పుడు వాడి పర్టికులర్ పార్ట్ ఆఫ్ షేర్ కి ఎంత ప్రైస్ వస్తుంది అనేది తెలియాలి అంటే ముందు బి బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు, వాడి షేర్స్ ఎవరికైనా అమ్ముదాం అనుకుంటున్నాడు అనే విషయం మార్కెట్ లో తెలియాలిగా. లేదా వీడు మనసులో అనుకుంటే అందరూ వీడి దగ్గరకు వచ్చి ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ లో షేర్స్ పర్టికులర్ షేర్ కొందాం అనుకుంటారా? వీడు జనరల్ గా బయటకు చెప్పాలి. ఒకళ్ళు ఇద్దరికో కాదు, చాలా మందికి చెప్తే గానీ అప్పుడు కరెక్ట్ గా కాంపిటీషన్ పెరుగుతుంది. కాంపిటీషన్ పెరిగినప్పుడు బెటర్ ప్రైస్ వస్తుంది. సో ఇప్పుడు బి మార్కెట్ లో అందరికీ చెప్తున్నాడు, నా ఫర్మ్ నుంచి నేను ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటున్నాను, నా ప్లేస్ లో మీరు ఎవరైనా కొంటారంటే కనుక నా పార్ట్నర్స్ అందరినీ ఒప్పించి మిమ్మల్ని పార్ట్నర్ చేస్తాను, రైట్, నాకు గుడ్ కాంపెన్సేషన్ ఇవ్వండి అని చెప్పి మార్కెట్ లో చాలా మందికి చెప్పుకుంటాడు. సో అప్పుడే తెలుస్తుంది మార్కెట్ లో, ఓకే బి ఇలా బయటకు వద్దాం అనుకుంటున్నాడు, ఈ బిజినెస్ లో మనం పార్ట్నర్ అవ్వచ్చు అనే విషయం జనాలకు తెలుస్తుంది. అప్పుడే పోటీ పెరుగుతుంది, అప్పుడే బికి ఎక్కువ వాల్యూ వస్తుంది తన పార్ట్ ఆఫ్ షేర్, రైట్. సిమిలర్లీ కంపెనీ కూడా షేర్స్ ని సేల్ చేద్దాం అనుకుంటున్నప్పుడు సే కంపెనీకి ఒక 100 crores కావాలి. 100 crores మనీ ఇప్పుడు ప్రెసెంట్ అవసరం. తక్కువ షేర్స్ ఇష్యూ చేసి ఎక్కువ మనీ రైజ్ చేద్దాం అనుకుంటుందా? ఎక్కువ షేర్స్ ఇష్యూ చేసి ఆ 100 crores ఇష్యూ చేద్దాం రైజ్ చేద్దాం అనుకుంటుందా? అక్ష, సో కంపెనీ జనరల్ గా కంపెనీలో డైరెక్టర్స్ ఉన్నారు, లేదా నువ్వు అలాంగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఒక 10 మంది ఒక కంపెనీ ఫామ్ చేశారు. ఇప్పుడు కంపెనీకి మనీ కావాలి. ఎక్కువ షేర్స్ బయట వాళ్ళకి ఇష్యూ చేద్దాం అనుకుంటారా? తక్కువ షేర్స్ ఇచ్చి ఎక్కువ మనీ రైజ్ చేద్దాం అనుకుంటారా? తక్కువ షేర్స్ ఇచ్చి ఎక్కువ మనీ రైజ్. ఎక్కువ షేర్స్ ఇస్తే ఇబ్బంది ఏంటి? అంటే ఎక్కువ మంది ఓటింగ్ పవర్ లో డైల్యూషన్ అవుతుంది. ఓటింగ్ పవర్ అనేది ఏమైపోతుంది? డైల్యూట్ అవుతుంది. కొద్ది మనం పాస్ చేసుకోవాల్సిన రెజల్యూషన్స్ కష్టం అవుతాయి. సో ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? తక్కువ షేర్స్ ఇష్యూ చేసి ఎక్కువ మనీ ఇద్దాం అనుకుంటున్నారు, ఎక్కువ మనీ రైజ్ చేద్దాం అనుకుంటున్నారు. అలా అని చెప్పి ఇప్పుడు సే నేను ఒక పెన్ను 2000 రూపీస్ కి 5000 రూపీస్ కి సేల్ చేస్తానంటే ఎవడైనా కొంటాడా నాన్న? నో సార్. సో ఒక ఫెయిర్ ప్రైస్ ఉంటేనే ఎవరైనా సరే కొనడానికి ముందుకు వస్తారు. సో ఇప్పుడు నువ్వు నీ కంపెనీలో షేర్స్ నువ్వు వాల్యూ చేసావు, నీ కంపెనీ షేర్స్ నీకు ముద్దు. సో నువ్వు నీ కంపెనీ షేర్ ని 200 రూపాయలు 500 రూపాయలు కూడా పెడతావు. కానీ బయటవాడు అంత పెట్టుకోవడానికి రెడీగా ఉండడు. కానీ మరి బయట వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఒక షేర్ కి ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనే విషయం నీకు తెలియదు ప్రెసెంట్. సో అది తెలుసుకోవాలి అంటే కనుక నువ్వు పబ్లిక్ లోకి వెళ్ళి నా కంపెనీలో షేర్స్ సేల్ చేద్దాం అనుకుంటున్నాను అని నువ్వు చెప్తే ఆ చెప్పిన స్టేట్మెంట్ కానీ లేదా దానికి సంబంధించిన డాక్యుమెంట్ కానీ ఏమైపోతుంది? ప్రాస్పెక్టస్ అవుతుంది. అంటే నీకు అక్కడ కూడా కన్సిడర్, ఇంకా నువ్వు అమ్ముదామని డిసైడ్ అయిపోలే. 100 crores రైజ్ చేయాలి అంటే ఎన్ని షేర్స్ ఇష్యూ చేయాలి అనేది నీ ఇష్యూ ప్రైస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇష్యూ ప్రైస్ ఎక్కువ ఉందనుకోండి, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూడ్ తగ్గుతాయి. ఇష్యూ ప్రైస్ తక్కువ ఉంటే ఇష్యూ చేయాల్సిన షేర్స్ ఎక్కువ ఉంటాయి. సో దాన్ని బట్టి నువ్వు ఎన్ని షేర్స్, నువ్వు ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయాలంటే ఏం చేయాలి? ప్రాస్పెక్టస్ లో ఎన్ని షేర్స్ ఇవ్వబోతున్నావు, ఎన్ని షేర్లు సేల్ చేయబోతున్నావు, దాని ద్వారా ఎంత మనీ రైజ్ చేయబోతున్నావు, ఏ ప్రైస్ కి ఇష్యూ చేస్తున్నావు అనేది ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వాలి. కానీ నీకు ఇంకా ఏ ప్రైస్ కి ఇష్యూ చేద్దాం అనే క్లారిటీ లేదు. ఏ ప్రైస్ కి ఇష్యూ చేద్దాం అనే క్లారిటీ తెలిస్తేనే ఎన్ని షేర్స్ ఇష్యూ చేయగలమనే క్లారిటీ నీకు తెలుస్తుంది, రైట్. కానీ ప్రాస్పెక్టస్ ఫైల్ చేయాలంటేనేమో మరి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వాలి. ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? దాంట్లో ప్రైస్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇష్యూడ్, నెంబర్ ఆఫ్ సెక్యూరిటీస్ టు బి ఇష్యూడ్, రైట్, ఎంత మనీ, క్వాంటమ్ ఆఫ్ మనీ టు బి రైజ్డ్, వీటన్నిటిని కూడా మరి ఇంక్లూడ్ చేస్తే కానీ ప్రాస్పెక్టస్ ఫైల్ చేయలేదు. ఇక్కడ లాక్ అయిపోయాం మనం. ప్రైస్ తెలిస్తే గానీ
ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తామో చెప్పలేము. ప్రైస్ తెలియాలంటే పబ్లిక్ కి తెలియాలి, కంపెనీలో షేర్స్ అమ్మడానికి ఉన్నాయనేది పబ్లిక్ కి తెలియాలి. పబ్లిక్ కి తెలియాలంటేనేమో ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయాలి. ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయాలంటే మళ్ళీ ఎన్ని షేర్లు ఇష్యూ చేస్తాం అనేది మళ్ళీ ఇష్యూ ప్రైస్ మీద ఆధారపడి ఉంది. నువ్వేమో మార్కెట్ ప్రైస్ డిటర్మైన్ చేయలేకపోతున్నావు. ఒకవేళ ఎక్కువ ప్రైస్ పెట్టామనుకోండి, మినిమం సబ్స్క్రిప్షన్ రాకపోతే కనుక ఇష్యూ ఫెయిల్ అయిపోతుంది. ఇష్యూ ఫెయిల్ అయితే మెయిన్ కంపెనీకి సంబంధించిన గుడ్ విల్ దెబ్బ. అది కాకుండా ఇప్పటిదాకా ఏదైతే నువ్వు కంప్లైన్స్ కాస్ట్ మీద ఖర్చు పెట్టావో అదంతా కూడా వేస్ట్. సో ఈ సిచ్యువేషన్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం మనకు ఒక ప్రొవిజన్ వచ్చింది ఏంటంటే రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్, విచ్ ఈస్ నథింగ్ బట్ ఇన్కంప్లీట్ ప్రాస్పెక్టస్. రైట్, ఫస్ట్ ఏం చేస్తాము అంటే కనుక ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తున్నాము, ఏ ప్రైస్ కి ఇష్యూ చేయబోతున్నాం అనేది చెప్పకుండా మొత్తం ప్రాస్పెక్టస్ లో ఉండాల్సిన కంటెంట్స్ మొత్తంతో ఒక డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. ఆ డాక్యుమెంట్ లో ఏమేమి మిస్ చేస్తున్నాం నాన్న? ప్రైస్ ఆఫ్ ద షేర్స్, నెంబర్ ఆఫ్ సెక్యూరిటీస్ టు బి ఇష్యూడ్, ఎంత మనీ రైజ్ చేయబోతున్నాం అనేది ఏది చెప్పకుండా ప్రాస్పెక్టస్ లో ఉండాల్సిన మిగిలిన డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఇంక్లూడ్ చేసి ఒక డాక్యుమెంట్ ని సర్క్యులేట్ చేస్తావట పబ్లిక్ కి. రైట్, అందులో ఏమేమి ఇన్కంప్లీట్ ఉన్నాయి? ఈ 3 ఇష్యూస్ ఇన్కంప్లీట్ గా ఉన్నాయి. సో ఆ ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ ని నువ్వు సర్క్యులేట్ చేస్తున్నావు. సర్క్యులేట్ చేసిన తర్వాత ఇప్పుడు జనాలకు తెలుస్తుంది, ఓకే ఈ కంపెనీలో షేర్స్ సేల్గా ఉన్నాయి, సెక్యూరిటీస్ సేల్గా ఉన్నాయి అని. సో నౌ యూ కెన్ అసెస్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ. సో అప్పుడు నీకేంటి, ఒక ప్రైస్ పెడుతున్నావు. ఇప్పుడు ఇష్యూ ఓపెన్ చేస్తావు. ఆ ప్రైస్ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు చెప్తావు, ఓకే నేను ఈ ప్రైస్ ఫిక్స్ చేస్తున్నాను ఇష్యూ చేయబోతున్న సెక్యూరిటీస్ కి అని చెప్పి, ఇన్ని షేర్స్ ఇష్యూ చేస్తాను, ఇంత మనీ రైజ్ చేయబోతున్నాను ఇప్పుడు చెప్తావట. సో నథింగ్ బట్ ఫస్ట్ ఆర్హెచ్పి ఫైల్ చేస్తాము. ఆర్హెచ్పి ఫైల్ చేసిన తర్వాత ఏదైతే గ్యాప్ ఏదైతే ఉందో, ఆర్హెచ్పిలో మనం చెప్పని ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మెమరాండం ఫైల్ చేస్తామట. రైట్, సో పేజ్ నెంబర్ 3.4 లో చెప్తున్నాను అన్న. సో ఇక్కడ టైం లైన్ చెప్తున్నాను చూడండి. ఆర్హెచ్పి టు బి ఫైల్డ్ విత్ ఆర్ఓసి at least 3 days before opening of offer. Opening of offer అంటే nothing but స్టార్టింగ్ అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. అప్లికేషన్స్ ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో ఓపెనింగ్ ఆఫ్ ఆఫర్ కి మినిమం 3 days ముందు ఆర్హెచ్పిని ఆర్ఓసితో ఫైల్ చేయాలి. రైట్, అట్లీస్ట్ 3 days prior to ఓపెనింగ్ ఆఫ్. తర్వాత ఆఫర్ క్లోజ్ అయిపోయిన తర్వాత నథింగ్ బట్ ఇంకా అప్లికేషన్స్ ని తీసుకోవడం ఆపేసాం. సో ఆఫర్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఆర్ఓసితో ప్రాస్పెక్టస్ ఫైల్ చేస్తాం. రైట్, సో అంటే ప్రాస్పెక్టస్ కు ముందుగానే ఆర్ఓసికి మనం ఏం ఫైల్ చేసాం? ఇన్కంప్లీట్ ప్రాస్పెక్టస్ ఫైల్ చేసాం. ఆయన ఇన్కంప్లీట్ ప్రాస్పెక్టస్ ని ఆర్హెచ్పిని పబ్లిక్ కి సర్క్యులేట్ చేసాం. పబ్లిక్ కి సర్క్యులేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక రేట్ ఫిక్స్ చేసుకున్నాం. ఆఫర్ లెటర్, ఆఫర్స్ యాక్సెప్ట్, ఆఫర్ ఓపెన్ చేసాం, అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టాం. సో అప్లికేషన్ యాక్సెప్ట్ చేయడం ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టాం, అప్లికేషన్స్ అన్ని వచ్చాయి. రైట్, ఇప్పుడు నువ్వు ఒక ప్రైస్ ఫిక్స్ అయిపోయావు. ఇప్పుడు ఒక ప్రైస్ మనం ఫిక్స్ అయ్యాం అంటే నథింగ్ బట్ మనకి ప్రైస్ బ్యాండ్ అని ఉంటుంది నాన్న. 105 రూపీస్ నుంచి 120 రూపీస్ అని ప్రైస్ బ్యాండ్ చెప్తాడు. వచ్చిన అప్లికేషన్స్ బట్టి వెయిటెడ్ యావరేజ్ తీసుకొని ఒక ప్రైస్ ఫిక్స్ అవుతారు, కట్ ఆఫ్ ప్రైస్ ఫిక్స్ అవుతారు. సో ఇప్పుడు ఆ కట్ ఆఫ్ ప్రైస్ తెలిసిన తర్వాత ఇప్పుడు మనం ఎంత అమౌంట్ రైజ్ చేయబోతున్నాం, ఎన్ని సెక్యూరిటీస్ ఇష్యూ చేయబోతున్నాం అనేది తెలుస్తుంది. ఎప్పుడు అప్లికేషన్స్ అన్ని తీసుకున్న తర్వాత అప్పుడు మనం ఆర్ఓసితో ప్రాస్పెక్టస్ అనేది
ఫైల్ చేస్తాం. నథింగ్ బట్ ప్రాస్పెక్టస్ లో ఇప్పుడు మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా ఉంది, రైట్. అలాగే రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ కి ఏదన్నా వేరియేషన్ కనుక ఉన్నట్లయితే దాన్ని హైలైట్ చేయాలి, రైట్. దాన్ని చాలా క్లియర్ గా హైలైట్ చేయాలి. అలాగే సేమ్ ఆర్హెచ్పికి కూడా ప్రాస్పెక్టస్ కి సంబంధించిన రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ అన్ని కూడా ఆర్హెచ్పికి కూడా అప్లై అవుతాయి, రైట్. సో ఆర్హెచ్పి అనే టాపిక్ చిన్నదే నాన్న, కానీ అసలు ఎందుకు రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ అనేది ఎందుకు ఇష్యూ చేస్తున్నారనే బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ తెలిస్తేనే మీకు ఆ ప్రొవిజన్స్ ఎందుకు అనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది. సో ఆర్హెచ్పి ఈజ్ నథింగ్ బట్ an incomplete prospectus which is first filed with ROC and then it will be circulated among the public and then company will accept offers, applications from public, right. After receiving applications, company will decide price, right, cut off price, and then company will file cut off price, total amount that is raised through issue, number of securities issued, right. And incomplete ఏదైతే ఉందో incomplete మొత్తాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఆఫ్టర్ క్లోజింగ్ ఆఫ్ అప్లికేషన్స్ కంపెనీ ప్రాస్పెక్టస్ ఫైల్ చేస్తుంది. ఆర్హెచ్పి కి ప్రాస్పెక్టస్ కి ఏదైనా వేరియేషన్స్ కనుక ఉన్నట్లయితే క్లియర్ గా హైలైట్ చేయాలి. అలాగే ఆర్హెచ్పి కూడా ప్రాస్పెక్టస్ కి సంబంధించినటువంటి కంప్లీట్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్లై అవుతాయి అని చెప్తాం. సో ఆర్హెచ్పిలో డౌట్ ఏమైనా ఉందా నాన్న?